నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్తే సార్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. సార్, మీ జర్నలిజంలో మీరు ఎంతో అనుభవం కలిగి ఉన్నారు. ఈ అనుభవంలో ఈరోజు మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎలక్షన్స్కి వచ్చేసేసరికి ఎలక్షన్స్ ఫేక్గా నడుస్తాయా? ఎలక్షన్స్ ఫేక్గా నడుస్తాయంటే దాని వెనుక మీ ఉద్దేశం ఏంటంటే, ఫేక్ అంటే ఓటింగ్లో అక్రమాలు జరగడము వాటి గురించి అంటున్నారా? అంటే చూడడానికి సిన్సియర్గా జరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ లోపల ఇంకేమైనా ఫేక్గా ఏమైనా జరుగుతాయా అని. మామూలుగా ఎన్నికలు అంటే మనం సాధారణంగా ఎన్నికలు అంటే ఓటు వేయడం అనుకుంటాం కదా. ఓటు వేయడం అనేది చివరిది. యాక్చువల్గా ఎన్నికలు అనే మొత్తం ప్రాసెస్లో చివరి విషయం ఏంటంటే మనం ఓటు వేయడం, ఆ తర్వాత ఫలితాలు వచ్చేస్తాయి. కానీ మనం ఓటు వేయడానికి ముందు చాలా జరుగుతుంది. ఎన్నికల్లో చాలా సైకాలజీ ఉంటుంది. ఓటు వేసేవాడిని ఏదో ఒక విధంగా తమ వైపు లాక్కొని ఓటు వేయించుకోవాలని అన్ని పార్టీలు ట్రై చేస్తుంటాయి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్, ఇట్లా ఏ పార్టీ అయినా సరే తమ సైడ్ తెచ్చుకోవాలని చేస్తుంటారు. ఈ చేసే టైంలో కొన్నేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్న ఉంటాయి. ఏదో ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడి మాకు ఓటేయండి అని అడగడం పర్లేదు. కానీ ఇదే టైంలో డబ్బులు పెంచడం, లేకపోతే కులం ఆధారంగా మతం ఆధారంగా రెచ్చగొట్టడం, ఇవన్నీ అక్రమాల కిందకి వస్తాయి చట్ట ప్రకారంగా చూసుకున్నప్పుడు. కానీ ఎన్నికల్లో ఇవన్నీ లేవా అంటే ప్రతిసారి ఉంటాయి. మన దేశంతో పాటే ఏర్పడ్డ దేశం ఏంటంటే, మన దేశంలోంచి విభజించి ఏర్పాటు చేసింది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ, ఆ దేశాలతో పోలిస్తే మన ఎలక్షన్ ప్రాసెస్ చాలా విజయవంతంగా సాగుతున్నట్టు. అంటే అక్కడక్కడ అక్రమాలు జరగవచ్చు, కొన్ని గొడవలు జరగవచ్చు, హింస ఉండొచ్చు, దొంగ ఓట్లు వేయచ్చు. ఇవేవి జరిగినా సరే 75 సంవత్సరాల నుంచి మనం విజయవంతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం, ఓట్లు వేసుకుంటున్నాం. ఎక్కువ మందికి ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళని పరిపాలించడం అయితే జరుగుతుంది. పాకిస్తాన్ తీసుకుంటే చాలాసార్లు ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోతుంటుంది. అక్కడ ఎన్నికలు జరగవు. జరిగినప్పుడు కూడా చాలా రిగ్గింగ్ జరుగుతుంటుంది. ఆ ఎన్నికలు అంటే గెలిచిన వాడు నిజంగా గెలిచాడా, ప్రజలకు ఇష్టం ఉన్నవాడే గెలుస్తున్నాడా అనేది కూడా అనుమానం. సో అట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే మన దేశం ఇంత పెద్ద దేశం. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. అనేక మంది ఓటర్లు, అంటే కొన్ని కోట్ల మంది ఓటర్లు. ఇంతమంది ఓటర్లు వచ్చి ఓటేస్తున్నారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ మనమైతే మేజర్గా ఎన్నికలు, భారతదేశంలో జరిగే ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అనుకోవచ్చు. చిన్న చిన్న అక్కడక్కడ ఉండే అక్రమాలను పక్కన పెట్టి. ఓకే సార్, ఎలక్షన్స్ టైంలో మనీ, మందు, మేనిఫెస్టో, ఈ అంశాలలో ఏ అంశం ఎక్కువగా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది అంటారు? అంటే మనీ, మందు అనేది మనము న్యూస్లో బాగా మాట్లాడుకుంటుంటాం. అంటే ఎక్కడన్నా మందు పంచారని కానీ, లేదంటే మనీ పంచారని కానీ. మనీ మందు కాకుండా ఇంకో మాగోడు ఉంటుంది, మటన్. మన దగ్గర బిర్యానీలు కూడా పంచుతుంటారు. సో బిర్యానీలు, బీర్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రభావం చేస్తాయి. అంటే కొంతమంది అవి తీసుకొని ఒక బిర్యానీ ప్యాకెట్కో, లేకపోతే ఒక మందుకో, లేకపోతే మనీకో, ఓటుకి 500 నుంచి ఓటుకి 5,000 దాకా ఇచ్చే సంస్కృతి కూడా మన దగ్గర ఉంది. ఆ ఓట్లకు డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ మధ్య కొంతకాలంగా మాకు డబ్బులు ఇవ్వలేదని ధర్నాలు కూడా చేస్తున్నారు. అసలు డబ్బులు ఇవ్వడమే అక్రమము. వాడు ఎవడో అలవాటు చేసిన తర్వాత వీళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందంటే, ఆ పక్క బస్తీలో ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వట్లేదు, లేదంటే మా పక్క ఇంటికి ఇచ్చి నాకెందుకు ఇవ్వట్లేదు అని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయము, పైగా మంచిది కాదు. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడు. ఎందుకు ఓటు వేయించుకుంటున్నాడు? 5 ఏళ్ళు మళ్ళీ పరిపాలిద్దామని చెప్పేసి. డబ్బులు తీసుకొని ఓటేసిన తర్వాత వాడు ఊరుకుంటాడు? మనకు డబ్బులు ఇచ్చి గెలిచిన వ్యక్తి ఏం చేస్తాడు నెక్స్ట్? ఈ డబ్బులను రాబట్టుకోవడం కోసము మనకు 50 రూపాయలు ఇస్తే తను 50 లక్షలు సంపాదించుకోవడానికి రకరకాల అక్రమ మార్గాల్లో అవినీతి, కుంభకోణాలు, లేకపోతే రకరకాల తప్పుడు పనులన్నీ చేసి డబ్బులు సంపాదించుకునే పని చేస్తాడు. కాబట్టి మనం ఓటుకు డబ్బులు తీసుకొని మనీకో, మద్యంకో, లేకపోతే తీసుకొని ఓటేస్తే అది తర్వాత చాలా నష్టానికి దారితీస్తుంది. మనకు తెలిసి చాలా మంది జరుగుతుంది. మన 75 ఏళ్ళ 1947, 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అనేక సార్లు ఎన్నికలు జరిగితే, ఈ ఎన్నికల్లో గెలిచిన చాలా మంది అవినీతి చేసి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో శిక్ష పడ్డ వాళ్ళు కొంతమంది, శిక్ష పడకుండా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. కాబట్టి మన దేశంలో అవినీతి ఉంది, డబ్బు కమ్ముడుపోయే ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ నిజం. అయినప్పటికీ కూడా మేనిఫెస్టో అనేది కూడా కొంతవరకు ప్రధానం.
ఎందుకు అంటే ఇంత డబ్బు పంచుతూ ఇంతమంది మద్యం పంచుతూ అక్రమాలకు పాల్పడుతూ ఓటర్లు వేయించుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి. అది మనం గమనించాలి. ఎప్పుడు కాంగ్రెసే లేదు, ఎప్పుడు బీజేపీనే లేదు. అట్లనే మన దగ్గర ప్రాంతీయ పార్టీలు వస్తే ఎప్పుడు టీడీపీనో, ఎప్పుడు వైసీపీనో, లేకపోతే ఎప్పుడు బీఆర్ఎస్ శాశ్వతంగా పరిపాలించట్లేదు. 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది. మరి మారుతున్నప్పుడు డబ్బులు ఇచ్చిన పార్టీలు అన్నీ గెలిచిపోవాలి కదా. అంటే ప్రజలు డబ్బులు తీసుకున్న ప్రజలు కొందరు ఉండి ఓట్లు వేస్తున్న వాటి నిజమే, కానీ మేనిఫెస్టో చూసి ఈ పని చేస్తాము అని చెప్పిన పార్టీకి ఓటేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్య ఉంది. అందుకే ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎందుకు అంటే ఈసారి నచ్చలేదు జనాలకి, ఈసారి నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు. ఆ భయం ప్రభుత్వాల్లో కొంత ఉంది కాబట్టి అంతో ఇంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఏంటంటే అయోధ్య రామాలయం. అయోధ్యలో మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ కోర్టుల ద్వారా తీర్పు తీసుకొచ్చి ప్రభుత్వం అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. ఈ అయోధ్య రామాలయం గొడవ ఎప్పటి నుంచి ఉంది? 500 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 500 సంవత్సరాల కిందట ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, ఏం లేవు. అది అప్పుడున్న మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ గుడిని కూల్చేసి అక్కడ బాబ్రీ మసీద్ అనేది కట్టిండ్రు అనేది చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత బాబ్రీని 1992లో కూల్చేసి నీలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు 2022లో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ అయోధ్యలో రామాలయం ఎందుకు మోడీ ప్రభుత్వము అంటే శ్రద్ధ పెట్టి దాన్ని ఎందుకు కట్టించింది? కోర్టుల ద్వారా తీర్పు తీసుకొచ్చి ఆ తీర్పు ద్వారా అయోధ్య రామాలయం ఎందుకు కట్టించింది అంటే వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని పెడుతూ వస్తున్నారు. మేము రామాలయం కడతాము అని చెప్తున్నారు. ఎప్పుడు 1980 నుంచి చెప్తున్నారు. ఇన్ని రోజుల్లో అయోధ్య రామాలయం కడతామని చెప్తే ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకొని బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. అట్లనే మనకి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ని తీసుకుంటే తెలంగాణ రాకముందు ఏం చెప్పేవాళ్ళు? ఆయన తెలంగాణ సాధిస్తానని మేనిఫెస్టోలో చెప్పేవాడు. మరి కేసీఆర్కి ఓట్లు వేసిన వాళ్ళు తెలంగాణ కావాలనుకునే కదా ఓటేసి. సో మనీకి మద్యానికి అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలంగాణ కావాలనుకునే వాళ్ళు, అయోధ్యలో గుడి కావాలనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో సీరియస్ ఓటర్లు మేనిఫెస్టోని చూసి ఓటేస్తారనేది నిజం. సీరియస్ లేకుండా అజ్ఞానంతో ఆ రోజు 500 1000 వస్తే చాలా అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు డబ్బులు తీసుకొని మద్యం సీసాలు తీసుకొని ఓట్లేస్తారు అనేది కూడా నిజమే. మన దేశంలో గొప్ప విషయం ఏంటంటే మంచి ఓటర్లు, చెడ్డ ఓటర్లు, తెలివిలేని ఓటర్లు, తెలివి తక్కువ ఓటర్లు అందరూ ఉండడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య జాతర జరిగేది మన దేశంలో. 7 దశల్లో ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు ఎలక్షన్ జరగడం అనేది ఇంకే దేశంలో జరగదు. ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు మనీ మద్యం ఇవన్నీ ఉండకపోతే మంచిది, కానీ అవి ఉన్నప్పటికీ కూడా మన దగ్గర జరుగుతున్న ఎన్నికల్ని మనం స్వాగతించాలి. ఇంకా బెటర్గా మారడానికి ఏం చేయాలన్నది ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. ఓటు వేసేటప్పుడు ప్రజలు అభ్యర్థిని చూసి ఓటు వేస్తారంటారా, లేదా ప్రధానిగా ఉన్న క్యాండిడేట్ ని చూసి ఓటు వేస్తారంటారా? మన దేశం ఇప్పుడు అమెరికాలో ఉన్నది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. అదే బ్రిటన్ తీసుకుంటే అక్కడ ఉన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ రెండింటికి తేడా ఏంటంటే అధ్యక్ష తరహా పరిపాలనలో వ్యక్తి ప్రధానం, ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు అనే దాన్ని చూసి ఓటేస్తారు. ఇప్పుడు అమెరికాలో రాబోయే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? డెమోక్రాట్స్ తరఫున జో బైడెన్ ఉంటాడు, రిపబ్లికన్ అనే పార్టీ తరఫున ట్రంప్ ఉంటాడు. ట్రంప్ నచ్చిన వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తారు, జో బైడెన్ నచ్చిన వాళ్ళు డెమోక్రటిక్ పార్టీకి ఓటేస్తారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. అంటే వ్యక్తి ప్రధానంగా నడిచేది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. అదే బ్రిటన్లో పార్లమెంటరీ డెమోక్రసీలో ఏమవుతుందంటే పార్టీ గుర్తు ఇంపార్టెంట్. పార్టీని ఓటు వేసిన తర్వాత ఆ గెలిచిన పార్టీ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ప్రధానిని ఎన్నుకుంటారు. ఇవి 2 రకాల వ్యవస్థలు. దీంట్లో మనం 1947 తర్వాత ఎంచుకున్నది ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థను మనం ఎంచుకున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే మనం కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తు, అదే బీజేపీది అయితే కమలం గుర్తు. ఈ విధంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. మనం ఎన్నికల్లో జరిగిన రోజు వెళ్ళి ఓటేసేది ఆ గుర్తును చూసి ఓటేస్తాం. ఆ గుర్తుకు ఓటేస్తాం తప్ప అభ్యర్థికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎప్పుడు చాలా రోజుల నుంచి ఇట్లా జరుగుతూ వస్తుంది. కానీ ఒకవైపు పార్టీకే ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో నెహ్రూ నుంచి మోడీ వరకు ఎప్పుడు కూడా ఒక బాగా పేరున్న నాయకుడు కూడా ఉంటాడు. ఆ నాయకుడికి ఓట్లేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన వ్యవస్థ మాత్రం ఆ వ్యక్తి చుట్టూ తిరగట్లేదు, పార్టీ ప్రధానంగా తిరుగుతుంది. మీరు ఓటేసింది ఎవరికి అంటే కాంగ్రెస్ కా బీజేపీ కా అని చెప్తాం కదా, మోడీకా రాహుల్ గాంధీ కానీ మనం మాట్లాడుకోం. మన ప్రభుత్వం ఆ విధంగా పనిచేయట్లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే
ఒక వ్యక్తికి చాలా పేరు వచ్చేసినప్పుడు ఆయన ఉన్న పార్టీ కంటే కూడా ఆయనకి ఎక్కువ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మోడీ విషయంలో జరుగుతున్నది కూడా అదే. మోడీకి డైరెక్ట్గా ఓటు వేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళు ఎట్లాగ ఉంటారు. బీజేపీ ఓటర్లే కాకుండా మోడీకి ప్రత్యేకంగా ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనది కూడా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలాగా మనకు అనిపిస్తుంది, కానీ మన దగ్గర అది లేదు. ప్రజాస్వామ్యం మన దగ్గర పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. మనం మన ఎంపీని ఎన్నుకుంటాం, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకుంటాం. ఆయన ఢిల్లీకి పోయి ఈ ఎంపీలు అందరూ కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అది మన దగ్గర జరిగే వ్యవస్థ. ఎలక్షన్ లో డిపాజిట్ కూడా దక్కలేదు అని ఒక వర్డ్ వింటుంటాం కదా సార్, అంటే ఏంటి? ఎలక్షన్లో డిపాజిట్ అంటే మన దగ్గర ఎలక్షన్లో పాల్గొంటున్నందుకు మనం నామినేషన్ వేస్తాం కదా. నామినేషన్ వేసినప్పుడు కొంత మొత్తం మనం వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. కొంత మొత్తం ఎందుకు కట్టి ఉంచుకుంటారంటే ఎలక్షన్ కమిషన్ ఎవరంటే వాళ్ళు వచ్చి నామినేషన్ చేసేసి ఊరికే దాన్ని హాస్యాస్పదం చేసి, అంటే అప్పుడు మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరంటే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు చివరి నిమిషం వచ్చినప్పుడు అసలు ఎక్కడ కనిపించకుండా పోయింది అనుకోండి వాడి పేరు. అట్లనే ఇప్పుడు ఈవీఎంలో మనకు అందరి పేర్లు ఉంటాయి కదా, ఓటు వేయడానికి మనం వెళ్ళినప్పుడు అభ్యర్థి పేరు ఉంటుంది, పార్టీ గుర్తు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకి కూడా గుర్తు కేటాయిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు జనసేనకి గ్లాస్ గుర్తు ఇచ్చింది. అట్లా ఇండిపెండెంట్ ఒక వ్యక్తి తనొక్కడే వెళ్ళి పోటీ చేసినా కూడా గుర్తు కేటాయిస్తుంది. ఈ గుర్తులు కేటాయించాలి, వాడి పేరు మీద ఈవీఎంలో ఇది బటన్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సీరియస్గా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళే ఉండాలి. ఎవరంటే వాళ్ళు వచ్చి పోటీ చేసేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని దానికోసం ఒక అమౌంట్ ఫిక్స్ చేసి అంత పే చేసి, అట్లనే చాలా రకాల రూల్స్ ఉంటాయి. అంటే డాక్యుమెంట్స్ అవన్నీ చూపించాలి. వయసు కొంత ఏజ్ రూల్స్ ఉంటాయి. ఆ ఏజ్ ప్రూవ్ చేసుకోవాలి, మన ఆస్తుల వివరాలు చెప్పాలి. ఇవన్నీ రకరకాల రూల్స్ ఉంటాయి. ఇవేవి పాటించకున్నా సరే రిజెక్ట్ చేసే అవకాశము ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. అన్ని రూల్స్కి తగ్గట్టుగా మనం అన్ని పత్రాలు సమర్పించి ఈ డబ్బులు కూడా కట్టిన తర్వాత అప్పుడు నామినేషన్ తీసుకుంటారు. దీన్ని డిపాజిట్ అంటాం. ఈ డిపాజిట్ తీసుకున్న తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఎన్నికల్లో పాల్గొంటాం. ఓటు వేసిన తర్వాత ఏమవుతుంది, ఈ పాల్గొన్న వాళ్ళందరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. కాంగ్రెస్, బీజేపీనో ఇంకోరో గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒక పర్సెంటేజ్ ఉంటుంది. అంటే మొత్తం పోలైన ఓట్లలో ఇంత పర్సెంటేజ్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, అంటే మొత్తం 100 ఓట్లు పోలైనాయి. ఈ 100 ఓట్లలో కనీసం 3-5 ఓట్లు కూడా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు డిపాజిట్ కూడా దక్కదనమాట. అంటే మినిమం ఓట్లు కూడా పోల్గా అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మినిమం ఓట్లు కూడా సంపాదించుకోలేని వాళ్ళకి ఆ డిపాజిట్ పోతుంది. ఆ డబ్బులు ఇంకా తిరిగి రావు. కానీ ఓడిపోయినంత మాత్రాన అందరికీ డబ్బులు పోతాయని కదా, గెలిచిన వాడు ఎట్లాగో గెలుస్తాడు. మిగతా వాళ్ళకి డబ్బులు అన్నీ రిటర్న్ వచ్చేస్తాయి, డిపాజిట్లు అన్నీ రిటర్న్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కనీస ఓట్లు పడ్డాయి కాబట్టి. అయితే ఎవరికైతే కనీస ఓట్లు కూడా పడవో వాళ్ళకు డిపాజిట్ తిరిగి రాదు. దీనివల్ల జరిగే ఉపయోగం ఏంటి అంటే, సీరియస్నెస్ లేని వాళ్ళు, లేకపోతే కేవలం వేరే ఉద్దేశాలతో వచ్చి అట్లా పోటీలకు దిగేసి ఎలక్షన్ కమిషన్కి లేనిపోని పని అంతా పెట్టేసి, అభ్యర్థులు పెరిగినా కొద్దీ చాలా వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అంతా పెట్టి అట్లనే ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయడము. ఎవరంటే వాళ్ళు వచ్చి ఎన్నికల ప్రక్రియలో దూరకుండా ఉండడం కోసం ఈ డిపాజిట్ అనేది పెడతాం. సార్, అమెరికా వంటి అప్డేటెడ్ దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ని యూజ్ చేస్తున్నప్పటికీ మన దగ్గర ఈవీఎంని ఉపయోగిస్తున్నారు కదా, ఎందుకంటారు? ఈ ఈవీఎంని ఎంతవరకు నమ్మొచ్చు రిజల్ట్ని? అమెరికా మనకంటే చాలా బాగా ఏమంటారు అభివృద్ధిలో ముందుంది. అంటే అక్కడ అంటే కొన్ని అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, లేదంటే మంచి లైఫ్ స్టైల్ ఉండొచ్చు, అద్భుతమైన ఇళ్ళు బంగ్లాలు కట్టుకొని ఉండొచ్చు, వాళ్ళకి మన దగ్గర కంటే పెద్ద పెద్ద టీవీలు ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే అమెరికా మనకంటే చాలా గొప్ప దేశం అని కాదు. ఏ దేశం ప్రత్యేకతలు ఆ దేశానికి ఉంటాయి. అమెరికా మొత్తం జనాభా, అందులో ఓటర్ల సంఖ్య తీసుకుంటే మన ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రం కంటే తక్కువ మంది ఓటర్లు ఉంటారు అక్కడ. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలోనే అమెరికా కంటే ఎక్కువ మంది జనాభా ఉంటారు, ఎక్కువ మంది ఓటర్లు ఉంటారు. కాబట్టి మన ఓటర్ల సంఖ్య అమెరికాలో ఉండే ఓటర్ల సంఖ్య పోల్చి చూడడానికి లేదు. అట్లనే అక్కడ ఉండే సిస్టమ్ కూడా వేరు. అక్కడ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఎన్నికలు ఒక వేరే పద్ధతిలో జరుగుతాయి. మొత్తం వాళ్ళ ప్రాసెస్ అంతా వేరే. మన దగ్గర కూడా బ్యాలెట్ పేపర్ ఉండేది, ఎప్పుడు మొన్నటి వరకు ఉండేది. చాలా ఒక 2 దశాబ్దాల కింద 15 ఏళ్ల కింద కూడా ఉండేది. ఈ బ్యాలెట్ ఈవీఎం సిస్టమ్ తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన. ఈవీఎం తీసుకొచ్చిన రోజు ఏ పార్టీలు ఒప్పుకున్నాయి? అందరూ ఒప్పుకున్నారు.
ఆ కాంగ్రెస్, బీజేపీ, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు అందరూ ఒప్పుకుంటే మొత్తానికి ఈవీఎం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఈవీఎం వల్ల లాభం ఏంటి అంటే, భారతదేశం లాంటి పెద్ద దేశము, ఇక్కడ చాలా కొన్ని కోట్ల మంది ఓటర్లు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్తున్నాను కదా, మన దగ్గర ఒక రోజు ఒక దశలో పోలింగ్ జరిగినప్పుడు ఒక రోజు ఓట్లేసే వాళ్ళ సంఖ్యనే చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ ఉంటుంది. అందుకని భారతదేశంలో ప్రజలు ఎక్కువ, ఓటర్లు ఎక్కువ, వాళ్ళు ఓటు వేయడానికి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యవస్థ ఎక్కువ. ఎక్కడంటే అక్కడ, అంటే ఇప్పుడు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ నుంచి ఓటేసేయండి అంటే అక్రమాలు జరుగుతాయి కదా. అందరూ ఎలక్షన్ బూత్ కి రావాలి, అందరూ క్యూలో నిలబడాలి, ప్రతి ఒక్కరికి ఆ ఇంకు మార్క్ పెట్టాలి, వాడు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు చెక్ చేయాలి, ఎక్కడ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా చాలా రోజులు ఏం జరిగేదంటే, ఆ పేపర్ మీద స్టాంప్ వేసి మనం దాన్ని మడత పెట్టి దాంట్లో వేస్తాం. బ్యాలెట్ అంటే అదే కదా. అమెరికాలో కూడా అదే జరుగుతుంది. కానీ అమెరికాలో ఉన్న సౌలభ్యం ఏంటంటే, అక్కడ అక్రమాలు జరగడం కొంత అరుదు. అక్కడ ఉన్న సిస్టమ్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న చైతన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడికి ఏం జరిగేది, చాలా రోజులు బ్యాలెట్ ఉన్నప్పుడు రౌడీ మూకలు వచ్చేసి ఆ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకొని వెళ్ళిపోయేవారు. రెండోది, ఆ బ్యాలెట్ బాక్స్ లో నీళ్లు పోసి మొత్తం ఆ బ్యాలెట్ బాక్స్ లో ఉన్న పోలైన ఓట్లన్నిటినీ అంటే చెడిపి, అంటే పాడైపోయేలాగా చేసి అలా ఓట్ల లెక్కింపు కొనసాగకుండా చేసేవాడు. రెండోది, సాయంత్రం అయినా కొద్ది ఓటింగ్ ముగిసే రోజు, ఆ ఓటింగ్ రోజు చివరికి దశకు వచ్చినా సరిగా, అంటే లాస్ట్ కొన్ని గంటల్లో ఓటర్లు ఎవరిని రానియకుండా చుట్టూ వీళ్ళ మనుషుల్ని కాపలా పెట్టేసుకొని లోపల స్టాంపులు వేసేసి వీళ్ళే దొంగ ఓట్లు వేసేసుకునేవారు. ఇటువంటి అనేక జరగడం వల్ల లాస్ట్కి ఏం నిర్ణయం తీసుకున్నారు, ఈవీఎం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎం పెడితే అక్రమాలు ఎందుకు తగ్గుతాయి అంటే, ఈవీఎం ద్వారా అక్రమ ఓట్లు వేయడం దాదాపు సాధ్యం కాదు. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఉండాలి, ఆ ఓటర్ ఐడి కార్డుకి తగిన మనిషి రావాలి, ఆ మనిషి వచ్చిన తర్వాతనే చెక్ చేసుకొని అధికారులు ఇంకు మార్క్ చేసిన తర్వాత వీడు వెళ్ళి బటన్ నొక్కుతాడు. ఇదొక్కటే కాకుండా ఈవీఎంలో ఒక సిస్టమ్ ఏముంటుందంటే, ఒక నిమిషానికి 4 ఓట్లు మాత్రమే పడతాయి. అదే బ్యాలెట్ ఉంటే ఒక గంటలో 8,000 ఓట్లని అంటారు. ఎక్కువ మంది కూర్చొని స్టాంప్ వేసి దాంట్లో వేస్తూ పోయిన హుండీలో డబ్బులు వేసినట్టు వేసుకోకపోతే ఒక్కొక్కరు 100 ఓట్లు కూడా వేసేయచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు కూర్చొని ఇది అక్రమంగా 100 ఓట్లు వేయాలంటే నిమిషానికి 4 ఓట్లే పడతాయి కాబట్టి మెల్లగా వెయిట్ చేస్తూ చేయాలన్నమాట. సో ఈవీఎం అంటే ఒక చిన్న సైజ్ కంప్యూటర్ లాంటిది కదా, దానికి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అది పనిచేస్తుంది. సో దాంట్లో ఎవరంటే వాళ్ళు ఎన్నంటే అన్ని ఓట్లు తక్కువ సమయంలో వేయడం కుదరదు. ఇక హ్యాకింగ్ అంటారు దీన్ని, ఎక్కడి నుంచో కూర్చొని కంట్రోల్ చేస్తున్నారా అని చెప్పి చెప్తారు. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అన్నీ ఆలోచించి కుదరదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈవీఎంలో ఏదో జరిగిపోతుంది అనే అపోహ, భ్రమ అనవసరం. కోర్టు కూడా తిరస్కరించింది కాబట్టి దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. పోనీ ఈ ఈవీఎం తీసేస్తే ఈవీఎంలో అక్రమాలు జరుగుతున్నాయి అని అనుకుందాం, కొంతసేపు జరగట్లేదు అనుకుందాం. ఒకవేళ ఈవీఎం తీసేసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్తే ఇంతకంటే ఎక్కువ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయని చెప్తున్నామంటే, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా స్థానిక ఎన్నికలు, అంటే సర్పంచులు ఎన్నుకోవాలన్నా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కింది స్థాయి రాజకీయ పదవులకి ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక ఎన్నికల్లో బ్యాలెటే వాడుతున్నాం మనం. అక్కడక్కడ బ్యాలెట్ వాడినప్పుడు అదే జరుగుతుంది. ఆల్రెడీ బాక్సులు ఎత్తుకెళ్ళి వెళ్ళిపోవడము, బూత్ క్యాప్చర్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకని స్లోగా ఈవీఎంని అన్నిటి ఎన్నికల్లో కూడా ఈవీఎంఏ ఉండాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ ఈవీఎంలు పోయి మళ్ళీ బ్యాలెట్ రావాలనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. రేపు ఎప్పుడైనా బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తే వాళ్ళు కూడా చేయొచ్చు. అది కేవలం రాజకీయమైన డైలాగ్సే తప్ప నిజంగా ఈవీఎం పై బ్యాలెట్ వస్తే చాలా మంచిది జరిగిపోతుంది అనడానికి ఏం లేదు. సార్, మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్లో ఫెయిల్ అయినందుకు లవర్స్ ఆత్మహత్య చేసుకోవడం వింటుంటాము. కానీ ఓడిపోయిన ఏ పొలిటీషియన్ ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం వినం. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోరంటారు? భగవద్గీతలో భగవద్గీత మొత్తం సారాంశం తీసుకొని మాట్లాడుకుంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు పని చేయి, పని చేసిన తర్వాత ఆ ఫలితం గురించి ఆశ పెట్టుకోక, అంటే అట్లీస్ట్ ఆ ఫలితంతో అటాచ్ అవ్వద్దు అని చెప్తాడు అనమాట. మంచిగా చెడుక కానీ రాజకీయ నాయకులు బాగా అర్థం చేసుకుంటారు దీన్ని. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత గెలుస్తామనుకోనే కష్టపడతారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే చేసే పని ఏంటంటే, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, అట్లీస్ట్ గెలిచిన వాళ్ళని ఎట్లన్నా ఓడగొట్టొచ్చా, ఇంకా ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తారు. సరే, గెలిచిన వాడు ఓడిపోయే అవకాశం లేదు, ఇంకా 5 ఏళ్ళు గెలిచిన వాడు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటాడు అనుకున్నప్పుడు ఈ 5 ఏళ్ళు మనం ఏం చేయాలి,
చేయాలి. నెక్స్ట్ వెంటనే చేసేది ఏంటంటే పార్టీలో ఎదగడానికి ట్రై చేస్తారు. ప్రజల్లో గెలలేకపోయినాం కాబట్టి పార్టీలో ఎదగాలనుకుంటారు. అది కూడా కాదు అనుకున్న వాళ్ళైతే సింపుల్గా వెళ్ళి ఇంకో వ్యాపారం చేసుకుంటారు. ఏ కాంట్రాక్టర్ గానో మారిపోతారు, ఎక్కడనో కొంతమంది సినిమాలు తీస్తుంటారు, కొంతమందికి ఇంకేదో వ్యాపారం ఉంటుంది. అంటే 5 ఏళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించుకొని వెంటనే అక్కడికి పోయి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగానో ఎంపీగానో మళ్ళీ పోటీ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. అదే ఈ లవర్స్ లేదంటే 10th ఫెయిల్ అయిన పిల్లలు ఏం చెప్తానంటే, నేను ఇప్పుడు ఎక్కువ మంది ఎగ్జామ్ ఫెయిల్ అయితే చనిపోయే పిల్లలు, చనిపోయే విద్యార్థులు వాళ్ళు ఎవరు ఉంటారు? 10th వాళ్ళు ఉంటారు, అంత ఇంత ఇంటర్ వాళ్ళు ఉంటారు. డిగ్రీ తర్వాత నుంచి ఫెయిల్ అయ్యే వాళ్ళు చనిపోవడం కనిపించదు కదా. ఎందుకు అంటే ఆ మెంటల్ మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ ఎగ్జామ్ అనేది ఒక తాత్కాలికమైన అప్పటికి సంబంధించిన ఒక చిన్న విషయం. దాన్ని ఇప్పుడు 10th పిల్లలు అయినా సరే, 10th ఫెయిల్ అయిన పిల్లల్లో చాలా మంది సూసైడ్ చేసుకోరు. ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు అందులో కొందరే ఉంటారు. ఎందుకు ఈ కొందరే చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు చేసుకోవట్లేదు అంటే వాడికి తల్లిదండ్రుల సపోర్ట్, అంటే తల్లిదండ్రులు ఎక్కువ తిట్టకుండా పర్లేదు ఇంకోసారి పాస్ అవ్వచ్చు అని అంటే ఊరుకుంటారు వాడు. అట్లా కాకుండా వాడికి పర్సనల్గా కూడా 10th ఫెయిల్ అయినా సరే నేను ఎక్కడో మెకానిక్గా బతుకుతానని వాడికి నమ్మకం ఉందనుకోండి. కొందరికి బాగా పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమాలు చూసుకుంటూ ఉంటారు. వాడు 10th ఫెయిల్ అయినా సరే ఇంట్లో వాళ్ళు బాగా తిడితే కొంతసేపు ముఖం మార్చుకొని కూర్చొని ఆ తర్వాత సినిమాకి వెళ్ళిపోతాడు. లేదంటే కొందరికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి 10th ఫెయిల్ అయినా సరే ఆ రోజు రాత్రి బాగా కడుపు నిండా తిని పడుకుంటాడు. అంటే మనిషికి ఆ 10th ఎగ్జామ్ అనేది చాలా పెద్ద విషయం అనే ఫీలింగ్ లేకపోతే దాన్ని చిన్నగా చేసుకొని చూడగలిగితే బతికేయచ్చు అనమాట. ఇది లైఫ్లో అన్నిటికీ వర్తిస్తుంది. లవ్ ఫెయిల్యూర్కి వర్తిస్తుంది. కొంతమంది దివాలా తీస్తారు, వ్యాపారాలు చేసి దివాలా తీస్తారు. 100 కోట్లు 200 కోట్లు అప్పులు అవుతాయి, దానికి సూసైడ్ చేసేసుకుంటారు. మరి అప్పులైన ప్రతి వాడు చేసుకోవాలి కదా. 100 కోట్ల అప్పులు ఉన్నాడు సూసైడ్ చేసుకుంటాడు, ఒక్కోసారి 1000 కోట్ల అప్పులు ఉన్నాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా మన దగ్గర కొంతమంది రాజా విజయమాల్య లాంటి వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద అమౌంట్స్, 1000 కోట్లు 1,00,000 కోట్లు అప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంకో దేశంలో బతికేస్తుంటారు వాళ్ళు. అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అప్పుడు మనకున్న సమస్యనే చాలా పెద్దదిగా ఫీల్ అయ్యి ఇంకా సమస్యను దాటి మనం ఇంకేం చూడలేకపోతే, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ తీసుకున్నప్పుడు లవ్ ఫెయిల్యూర్లో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ లవర్స్ పరిస్థితి ఏంటంటే తనకున్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లేకుండా నేను బతకలేననే ఫీలింగ్ వస్తుంది ఫస్ట్. దాంట్లో నుంచి సూసైడ్ చేసుకోవాల్సిన ఐడియా, సూసైడ్ చేసుకోవాలనే ఐడియా వస్తుంది. వాళ్ళు లేకుండా బతకడం సాధ్యమే అనే ఒక చిన్న థాట్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే మనం సూసైడ్ నుంచి బయట రావచ్చు. ఎట్లా వస్తుంది? పక్కకున్న చూస్తే అసలు లవ్ ఫెయిల్యూర్ ఉన్నాడు ఎవరితో వెళ్ళి మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ ఉన్నాడు ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి నీకు లవ్ ఫెయిల్యూర్ ఉందా అంటే ప్రతివాడు ఉందనే చెప్తాడు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. 20+ వాళ్ళు ఎవరిని అడిగినా కనీసం ఒక లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి వాళ్ళకి. 30 వాళ్ళని అయితే ఇంకో 2 ఎక్స్ట్రానే ఉంటాయి. 50-60 ఏళ్ళ ముసలిళ్ళని అడిగితే 10 చెప్తారు. ప్రతి వాడికి ఉంటాయి. ప్రతి 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో లవ్ స్టోరీలు నడుస్తుంటాయి, ఫ్లాప్ పోతుంటది. కొందరికి 1 సైడ్ ఉంటుంది, 2 సైడ్ ఉంటుంది. సో ఈ లవ్ స్టోరీ ఇవన్నీ ఉన్నా కూడా, ఆప్షన్స్ ఉన్నా కూడా వాడు ఎవరితో ఇంటరాక్ట్ చేయకుండా తన సమస్య చాలా పెద్దది అనుకోవడం వల్ల సూసైడ్ లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదే పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉంటారంటే వాడు ఎన్నికలకు వెళ్లే ముందే తెలుస్తుంది వాళ్ళకి గెలుస్తామా ఓడిపోతామా అని. ఓడిపోయే నియోజకవర్గాల్లో కూడా కొందరు పోటీ చేస్తారు. ఎందుకు? మనకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓడిపోయే దగ్గర పోయి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పోటీ చేయాలి అని చెప్పేసి. అసలు వాళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారంటే ఒక ఫలానా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చెప్తాడు తెలుసా, నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని అని చెప్పి దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటాడు. మార్చుకొని దాన్ని ఒక పాయింట్గా చెప్పి నెక్స్ట్ టైం సీట్ సంపాదించుకుంటే టికెట్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకొంతమంది ఏంటంటే అనుభవం కోసం వెళ్ళి నిజంగా ఏదో సాధిద్దాం అనుకొని వెళ్తారు, కానీ అక్కడ మనకు సూట్ కాదు అనుకున్నప్పుడు మళ్ళీ వెనుకకు వచ్చేసి వేరే ఉద్యోగం చేసుకోవాలి, వేరే వ్యాపారాలు అవి చేసుకుంటారు. మొత్తంగా చెప్పినప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అదే విద్యార్థులు, లవర్స్, వ్యాపారవేత్తలు అయితే అప్పుడప్పుడు ప్రాక్టికాలిటీకి దూరం అవడం వల్ల ఆ ఒక్క ఓటమే చాలా ప్రధానమైంది, ఇంకా దాని మించి జీవితం లేదు అనుకొని సూసైడ్ చేసుకుంటారు తప్ప నిజానికి ఏ రంగంలో సక్సెస్ కావాలనుకున్నా సరే పొలిటీషియన్స్ లాగే ఉండాలని చెప్తాను నేనైతే. వాళ్ళంత ప్రాక్టికల్గా ఉండాలి, కానీ వాళ్ళంత అవినీతి మాత్రం చేయొద్దు. సార్, సీక్రెట్గా ఓటింగ్ జరిగినప్పటికీ విలేజ్లలో చూసుకుంటే ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ ఇంకో పార్టీకి ఓటు వేయడానికి భయపడుతూ ఉంటారు.
ఎందుకలా అసలు ఎలా తెలిసిపోతుంది ఓటు అక్కడ నుంచి రాలేదు అని చెప్పి? పల్లెటూర్లు చాలా చిన్నగా ఉంటాయి కదా, మొత్తం ఊర్లో ఏదో కొన్ని వందల మంది 1000-2000 మంది అట్లా ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లుంటారంటే ఊర్లలో మన పెద్ద పెద్ద సిటీల్లో లాగా, ఇప్పుడు ఒక పెద్ద సిటీలో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక ఫ్లోర్లో ఒక ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకో ఫ్లోర్లో బీసీలు ఉంటారు, ఇంకో ఫ్లోర్లో ఎస్సీలు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. ఎవరిది ఏ కులం అని మనం చూడడానికి అవకాశం లేదు. డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకే సొసైటీ అంటే ఇప్పుడు బంజారా హిల్స్ అనే ఏరియాలో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పక్కపక్కన ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు ఏ కులం అనే విషయం తెలిసే అవకాశం లేదు సిటీల్లో అయితే. అప్పటికి మనకు కొంత కులం ప్రస్తావన నడుస్తుంటుంది, కానీ ఊర్లలో వెళ్తే కులం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క కులం చెందిన వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు. అట్లనే ఒక్కొక్క పని చేసేవాళ్ళు, అంటే బంగారంతో పని చేసే వాళ్ళందరూ ఒక దగ్గర, కుమ్మరి పని చేసే వాళ్ళు ఒక దగ్గర. పల్లెటూరులకు వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే మనుషులందరూ గ్రూప్స్గా విడిపోయి ఉంటారు. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దగ్గర ఉంటారు, ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్క వాళ్ళు ఉంటారు. సో ఆ చిన్న పల్లెటూరులో చిన్న చిన్న గ్రూప్స్ అన్నీ ఉండడం వల్ల ఓటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకొని కానీ తీసుకోకుండా కానీ సీక్రెట్గా లోపలికి వెళ్ళి ఓటు వేరే పార్టీకి వేసినప్పుడు బయట వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పోలింగ్ బూత్లో ఏ పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఎవరికి ఓట్లు పడ్డాయి, అట్లనే అక్కడి నుంచి ఎవరు గెలిచారనే విషయం తర్వాత ఆ ప్రజలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు మాకు ఓటు వేయలేదనే విషయం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సిటీల్లో కొన్ని లక్షల మంది ఓటర్లు కలిసి ఒక్క ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకుంటారు. అదే ఊర్లలో అయితే జస్ట్ కొన్ని వందల మంది ఉంటారు. ఆ వందల మంది ఉన్నప్పుడు ఒకడు గెలుస్తాడు అనుకున్న తర్వాత చివరి దశలో వాడు గెలవలేదు ఇంకోటి గెలిచింది అనుకున్నప్పుడు ఆ ఊళ్ళో ప్రజలు కదా ఓటు అయింది. సో అన్అఫీషియల్ గా తెలిసిపోయేది ఏంటంటే అది ఉన్న తక్కువ మంది ఉండడం వల్ల ఈ ఓట్లు వీళ్ళు మాకు ఓటు వేయలేదని ఈజీగా గుర్తుపట్టవచ్చు. సిటీ అనేది పెద్దది కాబట్టి ఇక్కడ ఏ బస్తీలో వాళ్ళు ఎవరు కోటేసిందో అర్థం కాదు, ఇది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అదే ఊర్లో అయితే చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అక్కడ అంటే అన్అఫీషియల్గా జరుగుతాయి ఇవన్నీ. అఫీషియల్గా సీక్రెట్ ఓటింగ్లో లోపలికి వెళ్ళి ఎవరు వేసిందనే విషయం అర్థం కావడానికి ఛాన్స్ లేదు. కానీ తక్కువ మంది ఓటర్లు ఉండడము, చిన్న ప్రాంతం అవడం వల్ల గుర్తుపెట్టడం ఈజీ అవుతుంది అనమాట. సార్, ఎలక్షన్స్ టైంలో నోటా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఓటు వేయకుండా ఉన్న వారికి నోటా యూజ్ చేసే వారికి డిఫరెన్స్ ఏంది? నోటా యూజ్ చేయకుండా ఏదో ఒక పార్టీ లైక్ పార్టీ ఏ పార్టీ బి ఉందనుకోండి, ఏది బెస్ట్ ఒక పార్టీకి కంపేర్ చేసుకొని ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం బెటర్ అంటారా, లేదా నోటా ఆప్షన్ ఎంచుకోవడం బెటర్ అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి కూడా దీని విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను రెండు చెప్తాను. ఫస్ట్ ఇదేమో అఫీషియల్ రెస్పాన్స్, రెండోది నా పర్సనల్ రెస్పాన్స్ చెప్తాను. అఫీషియల్ రెస్పాన్స్ ఏంటంటే నోటా అనేది ఆప్షన్ ఎందుకు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ మనకి అంటే, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ ఇట్లా ఒక 10 పార్టీలు ఉన్నాయి, ఇంకో కొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. ఆ ఈవీఎం మీద అన్ని రకాల బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవి ఏవి మనకు నచ్చలేదు. కాంగ్రెస్ వాడు నచ్చలేదు, బీజేపీ వాడు నచ్చలేదు, ఇండిపెండెంట్లు నచ్చలేదు, మనకి ఎవ్వరూ నచ్చలేదు కాబట్టి మనం నోటాకి వేస్తే ఎలక్షన్ కమిషన్కి ఏం తెలుస్తుందంటే ఈ నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఇంతమందికి ఈ నిలబడ్డ అభ్యర్థులు ఎవ్వరూ నచ్చలేదని అర్థం. అయితే రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఈ నోటా ఓట్లు అది చాలా ఎక్కువ వచ్చేసి అంత నోటా కంటే ఎక్కువ ఓట్లు ఇంకెవ్వరూ సాధించుకోలేకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టాలనే రూలు కూడా చర్చించడం జరిగింది. అయితే అట్లాంటి సందర్భాలు ఇప్పటివరకు వచ్చినాయంటే రాలేదు. నోటాకి చాలా ఓట్లు పడడం అనేది జరగట్లేదు ఎక్కడ. ఎందుకు జరగట్లేదు అంటే భారతదేశం ఓటర్లని అబ్జర్వ్ చేసినప్పుడు 3 ప్రధానమైనవి ఉంటాయి: డబ్బు, కులము, మతం. డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళు డబ్బు తీసుకున్నారు కాబట్టి ఏదో ఒక పార్టీకి తప్పకుండా వేస్తారు. కులం ఆధారంగా నిలబడ్డ అభ్యర్థి మా కులం వాడే అనుకునేవాడు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఓటేసేస్తాడు. ఎందుకు అంటే వాడిది నాది ఒకటే కులం కాబట్టి. మతం, ఈ అభ్యర్థిది నిలబడ్డ అభ్యర్థిది నాది ఒకటే మతం అని కానీ, లేదంటే నా మతానికి నిలబడ్డవాడు ఏదో మంచి చేస్తాడు అనుకున్నప్పుడు కానీ వీళ్ళంతా పోయి ఓటేయడం జరుగుతుంది. ఈ డబ్బు, కులం, మతం ఉన్న ఏది వద్దు నాకు, అసలు ఇక నిలబడ్డ వాళ్ళల్లో నాకు ఎవరు నచ్చలేదని నోటాకి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు ఎప్పుడైనా సరే. సో వీళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయి నోటాకి అత్యధిక ఓట్లు వస్తే, అంటే ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ, వైసీపీ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనే విషయం చూడాలి. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అట్లా. సో నోటాకి అంత ఓట్లు పడే అవకాశం మన దేశంలో లేదు ప్రస్తుతానికి. అయితే ఆ నోటా ఆప్షన్ ఎందుకు ఇచ్చిందంటే కేవలం
నాకు నచ్చలేదు అని చెప్పుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అదొక చాయిస్ ఇచ్చింది మనకి. ఇది ఫస్ట్ ఆప్షన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇంటి నుంచి ఎలక్షన్ బూత్ దాకా వెళ్ళి క్యూలో నిలబడి కష్టపడి ఎండలో వానల్లో నిలబడి చలిలో నోటాకు ఓటేసి రావడం కంటే పోయి ఓటు వేయకుండా ఊరుకోవడం కూడా మంచిదే కదా. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈసారి ఎన్నికల్లో సూరత్ అనే నియోజకవర్గం, గుజరాత్లో సూరత్ అనే నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఎస్పీ ఇటువంటి అన్ని పార్టీల అభ్యర్థులనేది అంటే కొన్ని పార్టీల అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించడం కావచ్చు, కొందరు ఉపసంహరించుకోవడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. మొత్తంగా ఏమైందంటే సూరత్లో బీజేపీ అభ్యర్థి మాత్రమే మిగిలాడు. సూరత్ నియోజకవర్గంలో బీజేపీ తప్ప అసలు ఇంకా వేరే పార్టీ కానీ ఇండిపెండెంట్ కానీ ఎవ్వరు పోటీలో లేరు. లేనప్పుడు ఏమైంది, ఏకగ్రీవంగా సూరత్ నియోజకవర్గం బీజేపీ గెలిచింది అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించేసింది. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంటాయి ప్రతి ఎన్నికల్లో. అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అంటే అర్థం ఏంటి, బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఇండిపెండెంట్ కానీ లేరు. ఇది లేకపోవడం వల్ల అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించేస్తుంది ఎలక్షన్ కమిషన్. మరి ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఏకగ్రీవంగా గెలుస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఒక అభ్యర్థి ఉన్నాడు. ఆ అభ్యర్థికి పోటీగా నోటా అనేది ఉంది కదా. మరి జనాలు వచ్చి నోటాకు ఓటేస్తారేమో లేదో చెక్ చేయాలి కదా, పోటీ ఎలక్షన్ నిర్వహించాలి కదా. కాబట్టి నోటా ఉన్నంత కాలం ఏకగ్రీవంగా గెలవడం అనేది సాధ్యం కాదు. కానీ మన దేశంలో జరుగుతుంది ఏంటంటే, నోటా ఉంటుంది, ఇంకో అభ్యర్థి ఉంటాడు, ఈ అభ్యర్థికి పోటీకి ఇంకెవ్వరు లేకపోతే ఆ స్థానము గెలిచినట్టుగా ప్రకటించేస్తున్నారు. కాబట్టి నోటా అనేది పేరుకు మాత్రం ఉంది ఆప్షన్. ఆ నోటా వల్ల నిజంగా ప్రభావితం అవుతుందా అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఏం లేదు. నోటాని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ కానీ, పార్టీలు కానీ, ప్రజలు కూడా, ఓట్లు వేసే ప్రజలు కూడా నోటాకి ఎవరు వేయట్లేదు. అందుకే నేనేం సజెస్ట్ చేస్తానంటే, నోటాకి వేయడం కంటే కూడా మనము మన దేశం ఇంకొంచెం బాగుపడాలి అనుకుంటే మొత్తం ఉన్న వాళ్ళల్లో ఎవరు మనకు నచ్చితే వాళ్ళకి ఓటేయాలి. మనకు ఎవరు నచ్చకపోతే ఏంటి పరిస్థితి అని ఉన్న వాళ్ళల్లో కొంత బెటర్ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు అంటే ఒక ఆయన మనల్ని కత్తితో పొడుస్తున్నాడు, ఇంకొక ఆయన గన్నుతో కాల్ చేస్తానంటున్నాడు. ఇద్దరు ఎవరు బెటరు? కత్తితో పొడిచేవాడు బెటర్. ఎందుకంటే కత్తితో పొడిస్తే మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బతకొచ్చు, గన్నుతో కాల్చి పారేస్తే చచ్చిపోతాం అక్కడ. ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరినో ఒకరిని ఎంచుకోండి అంటే నేను కత్తితో పొడిచేవాడిని ఎంచుకుంటాను. మరి ఇద్దరు చెడ్డోళ్ళే కదా అంటే చెడ్డోళ్ళే. ఇద్దరు ఒకటి కత్తితో పొడుస్తున్నాడు, ఇంకోటి గన్నుతో చంపుతున్నాడు కదా. ఇద్దరు చెడ్డోళ్ళ మధ్యలో కూడా తక్కువ చెడ్డవాడిని ఎక్కువ మంచివాడిని ఎన్నుకోవడం బెటర్ ప్రస్తుతానికి. నిజంగా నోటాకి ఓట్లు వేసేసి మేము ఎలక్షన్ ప్రాసెస్ని ప్రభావితం చేసుకుంటామని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం కిందకి వస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ ముందు రోజే డబ్బు, కులం, మతం ఈ మూడింటి ఆధారంగా నిర్ణయం జరిగిపోతుంది. ప్రజలు తమ నాయకుడిని ఏ ఆధారంగా ఎన్నుకుంటారు? డబ్బు కోసమో, కులం కోసమో, మతం కోసమో ఎన్నుకుంటారు. ఈ మూడు కారణాలు దాటుకొని నోటాకు ఓటేసే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఆ నోటాకు ఓటేయడం అనేది అనవసరం ప్రయాస. ఉన్న వాళ్ళల్లో బెటర్ పర్సన్ని ఎన్నుకొని అంతో ఎంతో మనం ముందుకు పోవడం అనేది మంచిది. సార్, మీ వీడియోలు చూసినప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఓటుని పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లతో కంపేర్ చేశారు కదా. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లతో ఎందుకు కంపేర్ చేయాలనిపించింది ఓటుని? అది ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే మనము ఓటుని ఎదుటివాడికి ఇస్తున్నాం. ఆ ఓటు ఎవరిది? మనది. మన ఓటుని ఇంకొకరి చేతిలో పెడుతున్నాం. అట్లనే పెళ్లికి వచ్చిన ఆడపిల్లని కూడా మన ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకొని అన్ని విధాలుగా చక్కగా చూసుకొని ఇంటి మహాలక్ష్మి అంటుంటారు కదా మన దగ్గర. ఇటువంటి ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బర్త్డే పార్టీలు చేసి, లేకపోతే మంచి స్కూల్లో జాయిన్ చేసి, రకరకాల డ్రెస్సులు కొనిచ్చి చాలా ముద్దు చేసి పెంచుతారు. తర్వాత పెళ్లి చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండదు. ఆ అమ్మాయి మీద అధికారం కానీ, అది అధికారం అంటే ఆ అమ్మాయితో రోజు ఉండేది ఎవరు? భర్త. అట్లనే అక్కడ ఉండే అత్తమామలు కానీ వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే ఆ అమ్మాయి లైఫ్ చాలా పాడైపోతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆ అమ్మాయికి మనశ్శాంతి ఉండదు, కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. అత్తగారి ఇంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితే అంత హ్యాపీగా ఉంటుంది, ఎంత చెడ్డ వాళ్ళు అయితే అంత ప్రాబ్లం అవుతుంది. ఓటు పరిస్థితి కూడా అంతే. మనం ఒకసారి ఓటు వేసిన తర్వాత ఇంటికి వచ్చి మర్చిపోతాం విషయం. కానీ ఆ ఓటు 5 ఏళ్ల పాటు గెలిచిన వాడితో ఉంటుంది. ఎందుకుంటుంది అంటే 5 ఏళ్ళు మనం వేసిన ఓటు వల్ల వాడు అధికారంలో ఉంటాడు. అధికారంలో ఉన్నవాడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడా, మంచి చేస్తాడా అనేది మన ఓటు మీద ఆధారపడి ఉంటుంది. మన ఓటు వాడి దగ్గరికి వెళ్ళిన మరుక్షణం వాడి పవర్ పెరుగుతుంది. సో పెరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అవినీతి చేయొచ్చు, లేదంటే బంధుప్రీతి వాళ్ళ చుట్టాలందరికీ
పంచిపెట్టుకోవచ్చు, డబ్బులు పంచిపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 ఏళ్ల కాలంలో అరాచకాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలక్షన్స్ లో ప్రజ్వల్ రేవన్న అనే ఒక నాయకుడి పేరు వినిపించింది. ఆయన ఏం చేశాడు, దాదాపు 2,000 మందిని లైంగికంగా వేధిస్తూ వీడియోలు తీశాడు. బాగా లైంగిక వేధింపులు చేసేవాడు కూడా ఎంపీ అయిపోతున్నాడు మన దగ్గర. అట్లనే చాలా మంది డబ్బులు దోచుకుంటున్నారు, కొందరు భూములు కబ్జా చేస్తున్నారు. వీళ్ళంతా పొలిటీషియన్స్ లాగానే చలామణి అవుతున్నారు. వీళ్ళందరికి శిక్షలు పడట్లేదు, అవంతా పెద్ద చర్చ. కానీ వాళ్ళకు ఓట్లేస్తుంది ఎవరు? ప్రజలు ఓట్లేస్తున్నారు. ఈ ప్రజలు ఓట్లేసేటప్పుడు ఎప్పుడైతే తమ ఓటుని తమ సొంత ఇంటి ఆడపిల్లలాగా ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు వాడి చేతిలో మన ఓటు పెట్టే ముందు ఆలోచిస్తాం. మనం పెళ్లి చేసినప్పుడు చెప్తారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్తారు అనమాట. సో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినట్టే ఇప్పుడు మనం ఇంటి ముందుకు వచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతున్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి చదువుకున్నాడా చదువుకోలేదా, ఇంతకుముందు ఏం చేసి వచ్చాడు, అవినీతి పరుడా, రౌడీ షీటరా, లేకపోతే మంచివాడా, ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు మంచివాడైనా సరే పెద్దగా నోరు లేనోడు అంటే మంచివాడు అవడం ఒకటే కాదు, తీవ్రంగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైన తర్వాత నిజంగా మన కోసం పోరాడి గట్టిగా నిలబడి పని చేయగలిగారు. అటువంటి గట్టి క్యారెక్టర్ ఉందా? నేను మంచోళ్ళే అని చెప్పేసి 5 ఏళ్ళు ఖాళీ కూర్చొని మళ్ళీ ఓడిపోతే లాభం. అందుకని అన్ని రకాలుగా ఆ పర్సన్ని ఎవాల్యుయేట్ అంటే అసలు లెక్కించి అంటే అసలు ఆ పర్సన్ గురించి అన్ని విధాలుగా పరిగణన చేసి మంచివాడు అని అనిపిస్తే, సమర్థుడు అని అనిపిస్తే అప్పుడు మన ఓటు ఆయనకి ఇవ్వాలని నా ఉద్దేశం. సార్ 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు పొందుతారు కదా, అలాంటి ఫ్రెష్ ఓటర్స్కి మీరేం సూచిస్తారు? అంటే వాళ్ళు అప్పుడే ఓటు వేయడానికి వెళ్తుంటారు, అలాంటి వాళ్ళకి ఎలా ఆలోచించాలి ఓటు వేసేటప్పుడు? మీ సూచనలు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్లకు ఒక క్లియర్ ఒపీనియన్ అంటూ ఉండదు. కాంగ్రెస్ మంచిదా, బీజేపీ మంచిదా, లేదంటే పవన్ కళ్యాణ్ బాగా పరిపాలిస్తాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డా, ఇవన్నీ తెలియకపోవచ్చు. ఎందుకంటే 18 ఇయర్స్ అంటే వాళ్ళకి అప్పటిదాకా చదువుతోనే సరిపోతుంది కాబట్టి ఉండదు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే 18 ఇయర్స్ వాళ్ళకి ఓటు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటేద్దామనిపించే అవకాశం ఎక్కువ, ఎందుకంటే సినిమా ప్రభావం ఉంటుంది. అట్లా కాకుండా కొందరికి ఏముంటుంది, కొందరికి 18 ఇయర్స్ ఉన్నా సరే కులం ప్రభావం ఎక్కువ ఉంటుంది. మా కులం చాలా గొప్పది అనుకుని ఫీల్ అయ్యే కొందరు 18 ఇయర్స్ పిల్లలు కూడా నాకు తెలుసు. వాళ్ళు తమ కుల నాయకుడికే వెనక ముందు ఆలోచించకుండా ఓటేసేస్తారు. కాబట్టి ఫ్రెష్గా ఓటేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ దేశం గురించి మాట్లాడుతుందో గమనించండి. ఈ దేశము బాగుపడేలాగా నేను చేస్తాను, ఈ దేశం అభివృద్ధి చెందేలాగా నేను చేస్తాను అని మాట్లాడే పార్టీని ఫస్ట్ కన్సిడర్ చేయమని చెప్తాను. బట్ మాట్లాడిన వాళ్ళందరూ నిజంగా మంచి చేస్తారని కాదు నా ఉద్దేశం. అట్లీస్ట్ నేను నీకు రోజు ఇది ఫ్రీగా ఇస్తాను, అది ఫ్రీగా ఇస్తానని చెప్పే పార్టీ కంటే ఈ దేశాన్ని నేను అభివృద్ధి చేస్తాననే పార్టీ కొంచెం బెటర్. నువ్వే కష్టపడకు, నేను నీకు నెలకు 1000 రూపాయలు బ్యాంకులో వేస్తాను అని ఒక పార్టీ చెప్తుంది. ఇంకొక పార్టీ వచ్చి నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తా, ఉద్యోగం సృష్టిస్తాను, నేను ఉద్యోగాలు కల్పించి నీకు ఉపాధి కల్పిస్తాను అని చెప్తుంది. ఏ పార్టీకి ఓటేయాలి? ఈ 18 ఇయర్స్ పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఉపాధిని కల్పించేది, అట్లనే దేశ భద్రత గురించి మాట్లాడే పార్టీ, అట్లనే మనం అభివృద్ధి చెందుదాము అని చెప్పే పార్టీ, ఇటువంటి పార్టీల కోసం మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను ఫ్రెష్ ఓటర్స్కి చెప్పేది. కులము, డబ్బు, మతం ఆధారంగా ఓట్లు వేయకుంటే మంచిది. సార్, మాకు మా ప్రేక్షకులకి విలువైన సమాచారాన్ని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారితో విలువైన సమాచారాన్ని మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.